మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నూతన సంవత్సరం వేళ భువనగిరి స్వర్ణగిరి క్షేత్రానికి భారీగా తరలి వస్తున్నారు భక్తులు అని చెప్పవచ్చు. నిజంగా యాదాద్రి నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరము స్వర్ణగిరికి నూతన సంవత్సరం వేళ చాలా మంది భక్తులు తరలి వస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ పాదాల వద్ద అందరూ కూడా పూజలు చేసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలా మంది భక్తులు స్వామివారి పాదాల వద్ద దర్శించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. చాలా మంది భక్తులు పాదాలకు సంబంధించి ఇక్కడ పాదాలకు నమస్కరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి మొక్కులను ఇక్కడ చెల్లిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి చెప్పవచ్చు. ఇలానే పాదాలు మొక్కిన తర్వాత 108 మెట్ల ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. శ్రీ స్వామివారి దర్శనం కోసం చాలా మంది భక్తులు ఈనాడు బాగా తరలి వచ్చారు. ఎందుకంటే కొత్త సంవత్సరం వేళ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి, మా యొక్క కోరిన కోరికలు తీర్చే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్తూ చూస్తున్నాం. మనం 108 మెట్ల ద్వారా చాలా మంది భక్తులు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటి సందర్భం చెప్పవచ్చు. వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. మొత్తం కూడా ఈ ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాము. 108 మెట్ల మార్గం ద్వారా కూడా ప్రజలంతా కూడా వెళ్తున్నారు, దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నటువంటి సందర్భం చెప్పవచ్చు. మొత్తం కూడా స్వర్ణగిరి క్షేత్రం మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసలాడుతుంది, భక్తులతో కిక్కిరిసిపోయిందని చెప్పవచ్చు. స్వర్ణగిరి దేవస్థానంలో స్వర్ణగిరి క్షేత్రాన్ని అదేవిధంగా మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలన్నింటినీ కూడా దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. మొత్తం కూడా ఆలయ ప్రాంగణాలన్నీ కిక్కిరిసిపోయినటువంటి విషయం చెప్పవచ్చు. మనం చూస్తున్నాం మొత్తం కూడా ఆలయంలో భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరము కొలంలో జలనారాయణ స్వామిని దర్శించుకుంటారు. జలనారాయణ స్వామి ఇక్కడ నేపాల్ తర్వాత ఇక్కడే ఉంది. జలనారాయణ స్వామి దర్శనాన్ని కూడా చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి చెప్పవచ్చు. నిజంగా ఎటు చూసినా కూడా ఆలయ ప్రాంగణంలో మొత్తం కూడా కిక్కిరిసిపోయింది. నూతన సంవత్సరం వేళ సెలవు దినం కావడంతో మొత్తం కూడా యాదాద్రి నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరము స్వర్ణగిరికి వస్తున్నారు. కొంతమంది ఇక్కడ దర్శించుకుని యాదాద్రికి వెళ్తున్నారు. మొత్తం కూడా దేవాలయాలను ఈ రోజు మొదటి సంవత్సరము కాబట్టి ఈ రోజు అంటే కొత్త సంవత్సరం వేళ మేము దర్శించుకోవాలనే ఉద్దేశంతో మొత్తం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని కావచ్చు, యాదాద్రి నరసింహ స్వామిని కావచ్చు దర్శించుకోవడం కోసం భక్తులైతే తరలి వచ్చినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక్కసారి జలనారాయణ స్వామికి సంబంధించి మనం విగ్రహం దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ కూడా మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఒక్కసారి చూసినట్లయితే మొత్తం కూడా జలనారాయణ స్వామి సంబంధించి మొత్తం కూడా ఈ వీధులన్నీ కూడా మొత్తం కూడా నిండిపోయినటువంటి పరిస్థితి భక్తులతో. ఒక్కసారి మనం ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. జలనారాయణ స్వామికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నటువంటి అనంతరం ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. కొంతమంది ఫోన్ లో దాన్ని బంధించుకోవడం జరుగుతుంది స్వామివారిని. ఒక్కసారి మనం విజువల్స్ అవన్నీ చూస్తున్నాం. రాష్ట్ర నలుగుల నుంచి కూడా ఈ స్వర్ణగిరి క్షేత్రానికి తరలి వచ్చారు. మొత్తం కూడా స్వర్ణగిరి క్షేత్రంలో మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయిందని చెప్పవచ్చు. ఈ జలనారాయణ స్వామి విగ్రహం వద్ద ఫోటోలు తీసుకోవడానికి చాలా మంది కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం జలనారాయణ స్వామిని చూసినటువంటి సందర్భం చూడవచ్చు. ఎందుకంటే శ్రీ వెంకట లక్ష్మీ స్వామి దర్శించుకున్న తర్వాత కూడా ఈ జలనారాయణ స్వామి దర్శనం కోసం చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. చాలా మంది ఇక్కడ వెయిట్ చేసిన పరిస్థితి, ఫోటోలు కూడా తీసుకునే పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే నేపాల్ తర్వాత స్వర్ణగిరి క్షేత్రంలో ఈ క్షేత్రం వెలిసింది. జలనారాయణ స్వామి ఇక్కడ చూస్తున్నాం మనము. ఈ కొలలలో పడుకొని ఉన్నటువంటి జలనారాయణ స్వామిని దర్శనం చేసుకోవడం కోసం చాలా మంది భక్తులు వివిధ చూడండి మాడవీధుల్లో కాకుండా మొత్తం కూడా కాంప్లెక్స్ లో నిండినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మొత్తం కూడా జలనారాయణ స్వామి దర్శనం కోసం ఇక్కడ చాలా మంది ఫోటోలు బంధిస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. విజువల్ లో కూడా చూసినటువంటి పరిస్థితి, చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఒక్కసారి స్వర్ణగిరి క్షేత్రానికి నూతన సంవత్సరం వేళ స్వామివారిని దర్శించుకోవాలి, స్వామివారి దర్శన భాగ్యం మాకు కలగాలనే ఉద్దేశంతోనే చాలా మంది భక్తులు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడం జరిగింది. వచ్చారండి భువనగిరి సార్, కానీ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయాము. సరే ఈరోజు ఆంగ్ల సంవత్సరాది నూతన సంవత్సరం కాబట్టి వెంకటేశ్వర స్వామిని దర్శనార్థం వచ్చాము. దేవుని దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. కానీ భక్తులు చెప్పలేనంతగా వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. దగ్గరలో ఉండి కూడా ఇంత ఆలస్యంగా దర్శించుకున్నప్పటికీ ఆ దేవుని దర్శనం చాలా కళ్ళ విందుగా చాలా సంతోషకరంగా జరిగింది. ధన్యవాదాలు. అంటే ఫస్ట్ టైం వచ్చారా? లేదు, 2 times వచ్చింది. బొమ్మల రామారు మంచిగా ఉంది, సూపర్ ఉంది, బాగుంది. దర్శనం అయింది. టైం ఎక్కువ.
మాట్లాడే ఎక్కడి నుంచి వచ్చినాయి? షేక్ బెట్ ఇదే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం మంచి దర్శనం అయిందా? మంచిగా అయింది, బాగుంది ఎలా ఉంది టెంపుల్? ఎలా ఉంది? బాగుంది. బాగుందా? ఆ దేవుడు కూడా బాగుండు దేవుడు పెద్దగా. ఎట్లా ఉంది? బాగుందా? ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది ఇక్కడ స్వర్ణగిరికి వస్తే? ఎలా అనిపిస్తుంది మేడం? చాలా బాగుంది. చాలా బాగుందా? ఎంత చూసినా తనివి తీరదు. అంతే. ఎవరు ఉన్నట్టే ఉందా? అలానే ఉంది. చాలా బాగుంది. చాలా బాగుంది. ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుందండి. ఇదే ఫస్ట్ మేము నిజామాబాద్ నుంచి వచ్చామండి. అవునండి చాలా బాగా దర్శనం అయింది. చాలా బాగుంది. ఎంత సమయం బట్టి దర్శనం? దర్శనానికి ఓన్లీ 1 అవర్ పట్టింది. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా బాగుంది. స్వర్ణగిరి టెంపుల్ కి రావడం ఫస్ట్ టైం. చాలా బాగుంది. కిడ్స్ తో ఎంజాయ్ చేయడానికి కూడా చాలా. కాకపోతే ఈ రోజు న్యూ ఇయర్ మూలని చాలా క్రౌడ్ ఉన్నారు. సో ఇంకా వెళ్ళలేదు. లైన్ లో 3 to 4 hours పడుతుంది అనుకున్నాను. చూడాలి. స్వర్ణగిరిని చూస్తే బాగుందండి. చాలా బాగా డెవలప్ చేశారు. ఇదే ఫస్ట్ టైం. ఫ్రెండ్స్ కొలీగ్స్ చెప్పారు బాగుందని చెప్పి. సో దానికని చెప్పి ఒకసారి చూద్దామని వచ్చాము. చాలా బాగుంది. అనిపించింది. పబ్లిక్ మాత్రం ఇదే ఫస్ట్ ఒక 1 hour 1.5 hour పట్టింది. ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ టైం. చాలా మంచిగా అనిపించింది టెంపుల్. ఏ ఊరు నుంచి వచ్చారు? గజ్వేల్ నుంచి గజ్వేల్. దర్శనం బాగా అయిందా? ఎలా ఉంది టెంపుల్? చాలా బాగుంది. చాలా బాగుంది. ఎంతసేపు పట్టింది దర్శనానికి? మాకైతే గంట. పిల్లలు ఇబ్బంది పడలేదా? పడ్డారు. ఎక్కడి నుంచి వచ్చారు? గజ్వేల్ ఎలా ఉంది? బాగుంది. బ్రదర్ ఇక్కడ బ్రదర్ దర్శనం మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మాకు చాలా బాగా అనిపించింది. ఇదే ఫస్ట్ టైం అండి. సెకండ్ టైం అండి. ఇంతకు ముందు నైట్ వచ్చాము, ఇది ఆఫ్టర్నూన్ ఎలా వచ్చాము. అనిపిస్తుంది? బాగుందండి. సరే దర్శనం అయిపోయిందా? ఎలా ఉంది సార్? బాగుంది. చాలా బాగుంది. ఏర్పాటు ఎలా ఉన్నాయి సార్? ఏర్పాటు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఎంత సమయం పట్టింది సార్ దర్శనం? మాకు ఇప్పుడు 1 hour పెట్టి ఆన్లైన్ దర్శించుకున్నాం. చందానగర్ నుంచి వచ్చాము. ఎలా అనిపించింది టెంపుల్? బాగుందండి. దర్శనం ఎంతసేపు పట్టింది? ఇది మాది 1000 రూపాయల దర్శనం అండి. హాఫ్ అన్ అవర్ లైక్. హైదరాబాద్ నుంచి. ఎలా అనిపించింది మేడం? బాగుందండి. కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, కొంచెం ఇబ్బందిగా. అవునండి. కొత్త సంవత్సరం వేళ స్వర్ణగిరికి భక్తులు పోటెత్తారని చెప్పవచ్చు. ఉదయం నుండి కూడా వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి క్యూ లైన్ లో కట్టినటువంటి పరిస్థితి. వీళ్ళందరికీ కూడా ఈ స్వర్ణగిరి ఆలయ అధికారులు కూడా భారీ ఏర్పాటు చేసినటువంటి సందర్భం చెప్పవచ్చు. ఎందుకంటే కొత్త సంవత్సరం వేళ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మా ఎన్ని కష్టాలన్నీ తొలగిపోతాయనే ఉద్దేశంతో చాలా మంది భక్తులు గోవింద నామ స్మరణలతో మారుమవుతున్నాయని చెప్పవచ్చు. మాడవీధులు కావచ్చు, అదే విధంగా క్యూ లైన్లు మొత్తం కూడా ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కూడా స్వర్ణగిరి క్షేత్రం ట్రస్ట్ ఏర్పాటు చేసినటువంటి చాలా ఏర్పాటు చేసిన సందర్భం చెప్పవచ్చు. నిజంగా చాలా మంది భక్తులు, వృద్ధులు కావచ్చు, వికలాంగులు, మరి మహిళలు, చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా స్పెషల్ గా ఇలాంటి దర్శనాలు కూడా ఏర్పాటు చేసిన సందర్భం చెప్పవచ్చు. మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా. అంటే ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన జరగకుండా ప్రతి ఒక్క భక్తునికి వెంకటేశ్వర స్వామి దర్శనము కల్పిస్తామని చెప్పి ఆలయ అధికారులు చెప్పే సందర్భం చెప్పవచ్చు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాన్ని దర్శించుకోండి. ఎక్కడ క్రౌడ్ కూడా కంట్రోల్ చేస్తున్నారు. మొత్తం కూడా సిబ్బందిని పెట్టి మొత్తం ఎక్కడ కూడా క్రౌడ్ ఉండకుండా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసే సందర్భం చెప్పవచ్చు. ఎందుకంటే నూతన సంవత్సరం వేళ రాష్ట్రం నుండి భారీగా తరలి వచ్చారు. ఎందుకంటే భక్తులు స్వర్ణగిరి క్షేత్రానికి నూతనంగా 6 నెలల నుంచి స్వర్ణగిరి క్షేత్రానికి చాలా మంది తరలి వస్తున్నారు. దాని తగ్గట్టే ఏర్పాటు కూడా చేశారు. ముక్కోటి ఏకాదశి కార్యక్రమం కూడా ఉంటుంది. దానికి కూడా మేము ఏర్పాటు చేశామని చెప్పి ఆలయ అధికారులు చెప్తున్నారు. మనం చూస్తున్నాం చూడండి, ఎక్కడ కూడా ప్రతి లైన్ లో కూడా చాలా మంది భక్తులు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎవరిని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి భక్తునికి ఏర్పాటు చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి స్వర్ణగిరి ఆలయ గోపి సార్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఎలా ఏర్పాటు జరుగుతుంది? ఉదయం నుంచి చాలా భక్తులు వచ్చారు, వారికి ఏర్పాటు ఎలా? జై శ్రీమన్నారాయణ అండి. 1 జనవరి నూతన సంవత్సరం అవ్వడంతో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. సో దీని ముందుగానే పసిగట్టి ఆలయం అందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. కొత్తగా క్యూ లైన్లు, అదే విధంగా భక్తులు వచ్చిన వాళ్ళకు మంచినీళ్ళ సౌకర్యము, మజ్జిగ సౌకర్యం ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు దాదాపు 40,000 భక్తులు దర్శనాలు చేసుకున్నారు. ఇవాళ డే ఎండ్ వరకు దాదాపు 1,00,000 పైన భక్తులు దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో దీన్ని బట్టి చూస్తే వైకుంఠ ఏకాదశి కూడా భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాని తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకోవాలని ముందుగానే అన్ని ఆలోచనలు కానీ అన్ని పద్ధతులు కానీ జోన్ గా డివైడ్ చేస్తున్నాము.
మొత్తం ఎంట్రీ కూడా 4 విధంగా ఇస్తున్నాము. జోన్ 1, జోన్ 2 అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ 3 విధంగా జోన్ పార్కింగ్ ఫెసిలిటీ చేసి భక్తులు ఎవరు కూడా ఇబ్బంది లేకుండా 4 జోన్ల ద్వారా దేవాలయానికి రీచ్ అయ్యే విధంగా ఏర్పాటు చూస్తున్నాము. సో ఇవాళ మార్నింగ్ నుంచి అయితే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. సో అదే విధంగా నిత్య అన్న ప్రసాద కార్యక్రమం కూడా ఈ రోజు నిండుగా జరుగుతుంది. సో పొద్దున్న నుంచి దాదాపు 9,000 భక్తులు అన్నప్రసాదం తీసుకోవడం జరిగింది. సో ఈవినింగ్ వరకు ఈ అన్నప్రసాద కార్యక్రమం కూడా కంటిన్యూ అవుతుంది. ఎక్కువ జనాలు వస్తున్నారని చెప్తున్నారు, దాని తగ్గట్టు ఏర్పాట్లు ఉన్నాయా సార్? దేవాలయం వరకు అన్ని ఏర్పాట్లు కూడా చాలా చక్కగా ఉన్నాయని మీ ద్వారా నేను కోరేది ఒకటే అండి ప్రభుత్వానికి, మెయిన్ రోడ్ నుంచి దేవాలయం వరకు వచ్చే మార్గం ఏదైతే ఉందో అక్కడ స్ట్రీట్ లైట్లు కొద్దిగా ఈ రోడ్డు విధంగా కొద్దిగా దాన్ని సహకరించాలని కోరుతున్నానండి. ఎందుకంటే ఈవినింగ్ అయింది అనుకోండి, ఈ స్ట్రీట్ లైట్లు ఎక్కువగా లేకపోవడం వల్ల చాలా భక్తులకు ఇబ్బంది అవుతుంది. సో దీన్ని కొద్దిగా హై ప్రయారిటీ తీసుకొని గవర్నమెంట్ దీన్ని సపోర్ట్ చేయాలని అయ్యా. పార్కింగ్ కూడా రెగ్యులర్ గా ఉన్న పార్కింగ్ కన్నా దాదాపు ఇంకొక 10 ఇంతలు ఎక్కువగా స్పేస్ అలాట్ చేయడం జరుగుతుంది. మెయిన్ రోడ్ నుంచి వెహికల్ లోపల రాకుండా మెయిన్ రోడ్ దగ్గర నుంచి పార్కింగ్ చేసే విధంగా సదుపాయాలు టెంపరీగా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు వస్తున్నారు సార్, వారికి ఎలా ఏర్పాటు చేస్తున్నారు? ఎందుకంటే మనకి తెలియదు కదా ఈ ప్రదేశంలో, కొంచెం వారి కోసం ఏమైనా సూచిక బోర్డు లాంటి ఇంకేమైనా చేశారు? అయ్యా, సూచిక బోర్డులు మెయిన్ రోడ్ నుంచి పెట్టడం జరిగింది. సో దేవాలయంకి వచ్చే మార్గం ఎల్లమ్మ టెంపుల్ ఎదురుగా నుంచి ఒక మార్గం ఉండే, సో ఇప్పుడు టీచర్స్ కాలనీ నుంచి ప్లస్ ఎల్లమ్మ టెంపుల్ నుంచి 2 కూడా డైవర్ట్ చేశాము. సో సగం మంది అటువైపు, సగం వైపు ఇటువైపు రావడంతో కూడా రద్దీ అనేది తగ్గింది. అండ్ హైవే విధంగా అంటే దేవాలయం హైవేకి దగ్గర ఉండడంతో హైవే పైన ఇబ్బంది లేకుండా కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాము. ఇవాళ సిబ్బంది కూడా రెగ్యులర్ డే కన్నా సిబ్బంది 2 ఇంతలుగా ఎక్కువగా పెట్టడం జరిగింది. సార్, ఈ 2వ తిరుమలగానే మేము అనుకుంటున్నామని చెప్పి చాలా మంది భక్తులు మా సుమన్ టీవీతో చెప్పారు. మరి ఇప్పుడు వైకుంఠ ఏకాదశి రోజు నిజంగా ఎంత మంది వచ్చే అవకాశం ఉంటుంది? ఈసారి వైకుంఠ ఏకాదశి జాన్ 10వ తారీఖు వస్తుందండి. 10 రోజుల వరకు వైకుంఠ ద్వారం వరకు దర్శనాలు ఉంటాయి. జాన్ 10వ తారీఖు నుంచి 19 వరకు. సో దీనికి మొదటి రోజు దాదాపు 2 లక్షలపై ప్రజలు వచ్చే అవకాశం ఉంది. సో దాని తగ్గట్టుగానే సదుపాయాలు కూడా చూస్తున్నాము. అండ్ ఆ రోజు సోమవారికి విశేష కార్యక్రమాలు, దేవాలయం ఉదయం 3 గంటల నుంచి ఓపెన్ ఉంటుందండి దర్శనానికి. సార్, వివిఐపీలు కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. వివిఐపీలకు మీరు కూడా ఇన్విటేషన్ ఇచ్చారని తెలుస్తుంది. మరి వివిఐపీలు వచ్చినప్పుడు సామాన్య వాళ్ళకి ఎలాంటి దర్శనం కల్పిస్తారు? ఒకటండి, వివిఐపీలు రావడం సహజం, కానీ అది వచ్చినప్పుడు భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ముఖ్యంగా ఇక్కడ చేయడం జరిగింది. ఏ వివిఐపి వచ్చినా సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 1 నిమిషానికి 200 మంది పైన దర్శనం చేసుకునే విధంగా సౌకర్యాలు ఉన్నాయి. ఫైనల్ గా సార్ ఒకటే క్వశ్చన్, సిబ్బంది ఏమైనా పెంచే అవకాశం ఉందా? ఎందుకంటే వైకుంఠ ఏకాదశి అంటే నిజంగా వెంకటేశ్వర స్వామిని ఎక్కడున్నా దర్శించుకుంటారు. ఈ స్వర్ణగిరి క్షేత్రానికి ఇప్పుడే పోటెత్తున్నారు భక్తులు. మరి ఇంకా సిబ్బంది ఏమైనా పెంచే అవకాశం ఉందా? ఇప్పుడు టెంపరీగా దాదాపు 350 మందిని రోల్స్ లో తీసుకోవడం జరిగిందండి. రెగ్యులర్ 500 ఎంప్లాయీస్ కాకుండా ఇంకా దాదాపు 350 మందిని ఆన్ రోల్స్ లో తీసుకున్నాము. దాదాపు 850 మంది ఎంప్లాయీస్. సో వి ఆల్ గేట్ అప్ ఫర్ ద కమింగ్ వైకుంఠ ఏకాదశి అండి. సో ఈసారి అందరూ కూడా సోమవారి దర్శనం చేసుకొని ఆనందంగా ఉండాలని కోరుకుంటాము. నిజంగా అద్భుతం అని చెప్పాలి. స్వర్ణగిరి క్షేత్రానికి వచ్చే ప్రతి భక్తుడికి వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం మేము కల్పిస్తున్నాము. ఉదయం నుండి కూడా నిజంగా ఈ క్షేత్రంలో ఇక్కడ దగ్గరుండి కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఏ ఘటన జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. వివిధ క్యూ లైన్ల ద్వారా కావచ్చు, ప్రతి ఒక్క ఏర్పాట్లను పకడ్బందీగా చేశారు. నిజంగా వైకుంఠ ఏకాదశి రోజు ఎలాంటి ఇబ్బంది కలగదు. శుక్రవారం జరుగుతున్న కార్యక్రమము శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రతి ఒక్కరికి వివిఐపీలు వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పి స్వర్ణగిరి ఆలయ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో శరత్, స్వర్ణగిరి క్షేత్రం.